హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆషు వ్లాగ్స్. ఈరోజు అయితే క్వైనా కోసం 1 కప్ క్వైనా తీసుకొని సోక్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని బౌల్ వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్. ఇక్కడ నేను 1 ఆనియన్ తీసుకున్నాను, 1 మిర్చి తీసుకున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మిక్స్డ్ వెజిటబుల్ తీసుకున్నాను ఇక్కడ తీసుకొని, తర్వాత వాటిని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేస్తే మనకి వెజిస్ అనేవి మంచి అవి కొంచెం ఉడకగానే అందులో కొంచెం పసుపు, మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ క్వైనా చాలా హెల్దీ, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటే హెల్దీ అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఫైబర్ డైజెషన్ మంచిగా అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇక్కడైతే నేను సోక్ చేసి పెట్టుకున్న క్వైనాని సాఫ్ట్ అయిపోయిన వెజ్జెస్లో వేసి కలుపుకోవాలి. ఈ క్వైనా మామూలుగా అయితే సోక్ చేయడం అవసరం లేదు, బట్ నేను పిల్లలకి కూడా ఇస్తున్నాను. ఇది వింటర్ కాబట్టి కొంచెం డైజెషన్ ఈజీగా ఉంటుంది వాళ్ళకి అని ఒక 10 to 15 మినిట్స్ అలా సోక్ చేసి పెట్టాను. ఇలా క్వైనా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 1 కప్ క్వైనా తీసుకుంటే దానికి 2 కప్స్ 2.5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. క్వైనాలో మనకి ఫైబర్ ఉంటుంది, B6 ఉంటుంది, విటమిన్ E ఉంటుంది, పొటాషియం, మ్యాగ్నీషియం, ఇంకా ఐరన్ కూడా ఉంటుంది. ఇది చాలా హెల్దీ అనమాట. మనకు కిచిడీ లాగా ఇలా మిక్స్డ్ వెజ్జీస్తో పాటు చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ పిల్లలు తినకపోతే నేను ఇంకో టైప్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను పిల్లలకి నచ్చేలాగా. అంటే కొందరు పిల్లలు ఇష్టంగా ఇలా వెజ్జీస్తో తింటారు, లేకపోతే స్వీట్గా కావాలనుకుంటే ఈ క్వైనాని మనము స్వీట్గా కూడా చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసి వాటర్ దగ్గర పడేంత వరకు ఉంచాలి. ఈ క్వైనాని 8+ months బేబీస్కి కూడా అప్పటి నుండి మనము వాళ్ళకి తినిపించవచ్చు. చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ కాబట్టి పిల్లలకు కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే వేలో వాళ్ళకి నచ్చిన విధానంలో మనం ఇది చేసిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే మనకు క్వైనా రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 1-2 మినిట్స్ ఆగి కొంచెం వామ్గా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగా కుదిరింది. లో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోండి. వీడియో నచ్చితే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.